जय वासवी माता, वासवी माता को, वासवी माता को, वासवी माता को जय। వాసవి మాత జయంతి సందర్భంగా వెల్దుర్తి మండల ప్రజలకు వెల్దుర్తి ఆర్యవైశ్య సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ వెల్దుర్తి మండలం తరపున వాసవి మాతకు పాదారవిందములకు నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఈరోజు వాసవి జయంతి సందర్భంగా ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు, తర్వాత అమ్మవారి అభిషేకం కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలకు వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా, అమ్మవారి కార్యక్రమాలు జరిగినా క్రాంతికరణం ఛానల్ వాళ్ళు, కాయోసేన వాళ్ళు వచ్చి శ్రద్ధతో మా కార్యక్రమాలని ఛానల్ ద్వారా వెల్దుర్తి మండల ప్రజలకు తెలియజేస్తూ వెల్దుర్తి మండల ప్రజలకు అందరికీ అమ్మవారి దర్శనాలు చేయిస్తారు. కాబట్టి దీనికి మా ఆర్యవైశ్య కులం తరపున క్రాంతి ఛానల్ వారికి కూడా ప్రత్యేక అభివందనములు తెలియజేస్తున్నాను. వాసవి మాత అంటే దుర్గాదేవితో సమానము. తర్వాత ద్రౌపది, సీతాదేవి అని చెప్తారు. అటువంటి భగవత్ స్వరూపులైనటువంటి అమ్మవారు కలియుగంలో అమ్మవారికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అటువంటి అమ్మవారు మా వాసవి కులంలో జన్మించి మా వాసవి కులంలో అవతరించినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాము. అందుకే అమ్మవారు ఆమె ప్రాణాలనే అర్పితం చేసి ఎంతో త్యాగవంతురాలుగా పేరు తెచ్చుకుంది. అటువంటి త్యాగగుణము ఆర్యవైశ్యులకు కల్పించింది. అందువల్లనే మహానుభావులు, మహర్షులు, తర్వాత పీఠాధిపతులందరూ ఎంతమందో చెప్తుంటారు, దాతృత్వం ఉండేది వైశ్యులకు మాత్రమే అని తెలియజేస్తారు. ఆ దాతృత్వ గుణము మాకు అమ్మవారి నుంచే వచ్చింది. మేము చేసుకునే ఎన్నో జన్మల మహాభాగ్యమే మా కులదేవతగా ఆమె అవతరించినందుకు మేము ఎల్లవేళ ఆమె కార్యక్రమాలు, సేవలు చేసుకునే భాగ్యము ఆమె ఎల్లవేళలా కల్పించాలని అమ్మవారికి కోరుచున్నాను. తర్వాత అన్ని కులాల కన్నా మా కులం అతీతమైనటువంటి కులంగా భావిస్తారు. అమ్మవారికి దాంట్లో 102 గోత్రికులం ఉన్నాము. మాలో ఉన్న గొప్పదనం ఏమంటే మేము ఒకరి మా వ్యాపారం మేము చేసుకుంటూ అమ్మవారి దయతో మేము సంపాదించిన సంపాదనలో మా వంతు సంపాదనలో 10 పైసల భాగము సంఘానికి ఖర్చు పెడతాము. అంతే తప్ప ఇతరులేదు ఏది ఆశించము. ఈ భాగ్యమంతా మాకు అమ్మవారి నుంచే వచ్చింది. ఎల్లవేళలా కలియుగాంతం వరకు మా వైశ్య కులము ఈ విధంగానే ఉండవాలని దీనికి మా అమ్మవారి ఆశీస్సులు, ప్రజల సహాయ సహకారాలలో ఎల్లవేళలా ఉండాలని తెలియజేస్తూ అమ్మవారికి పాదారవిందములు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి వెల్దుర్తి మండల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేస్తున్నాను. జై వాసవి మాత. వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. అమ్మవారి ఈరోజు జయంతి, అమ్మవారి జయంతి ఈరోజు పుట్టినరోజు అమ్మవారిది. మన ఆర్యవైశ్య కుల సంఘంలో అందరూ సభ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు కుంకుమార్చనలు, అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగినందున ఆ అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ మా మీద ఉండవాలని కోరుకుంటున్నాను. శ్రీ వాసవాయ నమః. ముఖ్యంగా ఈరోజు 26వ తారీఖు 4/2026 నెల మన అమ్మవారి వాసవి జయంతి. ప్రతి ఊర్లో అంటే మన మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఊర్లలో కూడా ప్రతి వాసవి మాత టెంపుల్లో పొద్దున నుంచి కుంకుమార్చన కానీ, అభిషేకాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వెల్దుర్తిలో అమ్మవార్షాల్లో పొద్దున అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమము, అదేవిధంగా విందు కూడా అమ్మవార్షలో ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఈ సంవత్సరము మన వెల్దుర్తి స్థానిక బస్టాండ్లో కూడా మజ్జిగ కంపెనీ కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరము అందరూ మా ఆర్యవైశ్యులు ముఖ్యంగా సేవా కార్యక్రమంలో ముందుగా ఉంటాము. అదేవిధంగా ప్రతి అకేషన్ కూడా అన్ని విధాల సేవ చేసుకుంటూ మేము అమ్మవారిని దయ వల్ల మేము ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమంలో ముందుంటున్నాము. జై వాసవి.